నెదర్లాండ్స్ లోని అల్క్మార్ లో ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద జెయింట్ వీల్ అలాగే రంగుల రాట్నాలు అయితే ఇక్కడ నుంచి అయితే మనకి బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వాటర్ అయితే ఉంది, వాటర్ పక్కన అయితే రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీద అయితే ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. ఈ రోడ్ని అయితే కంప్లీట్ గా బ్లాక్ చేసి వెహికల్స్ అన్నిటిని అయితే రూట్ అయితే మరలించారు. ఇది అయితే మెయిన్ రోడ్డే, పెద్ద రోడ్డే అన్నమాట. ఈ రోడ్ మీద అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. మనం అయితే చూడొచ్చు క్లియర్ గా. మనం ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దాని మీద నడిచి ఆ వాటర్ క్రాస్ చేసి వెళ్తే మనం ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. మనకి ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది, అన్ని అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది. ఇప్పుడు నెదర్లాండ్స్ లో పిల్లలకి హాలిడేస్ కాబట్టి నెదర్లాండ్స్ లోని పెద్ద పెద్ద సిటీస్ లైక్ ఆమ్స్టర్డామ్ అలాగే అల్క్మార్, ఉత్రట్ ఇలాంటి ఏరియాల్లో ఎగ్జిబిషన్ అయితే 2-3 వీక్స్ అలా పెడుతూ ఉంటారు. అలాగే ఈ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళాలంటే ఎలాంటి ఎంట్రన్స్ టికెట్ అయితే ఉండదు, మనం ఫ్రీగా అన్ని రోజులు అయితే వెళ్ళొచ్చు. నేనైతే ప్రజెంట్ ఎగ్జిబిషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద మనం నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనం ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. అక్కడ నుంచి అయితే మనం అన్నిటిని దగ్గర నుంచి అయితే చూడొచ్చు. ప్రజెంట్ నేను ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ అవతలకి అయితే వెళ్తున్నాను, ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్తున్నాను. నైట్కి అయితే ఈ వాటర్ పైన లేజర్ షో కూడా అయితే ఉంది. జనాలు చాలా మంది లేజర్ షో చూడడానికి కూడా అయితే వస్తున్నారు. మనమైతే ఇప్పుడు ఎగ్జిబిషన్ లోపలికి అయితే ఎంటర్ అవుదాం. ఈ ఎగ్జిబిషన్లో అయితే చాలా రంగుల రాట్నాలు, జెయింట్ వీల్స్, అలాగే చాలా ఫుడ్ స్టాల్స్, అలాగే బొమ్మల షాపులు ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరైతే వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. మీరు ఎక్కడైతే వీడియోని స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. నేను ఎగ్జిబిషన్ లోపలికి అయితే వచ్చాను. ఈ స్టాల్ల మధ్యలో నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. జనాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నారు, ఎక్కువ మంది అయితే జనాలు కనిపిస్తున్నారు మనకి. స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. చాలా లైటింగ్స్ కూడా అయితే పెట్టారు, పెద్ద పెద్ద జెయింట్ వీల్స్ ఇలాంటి రంగుల రాట్నాలు ఇలాంటివి అయితే చాలా పెట్టారు. మీరు చూడొచ్చు క్లియర్గా. నా బ్యాక్ సైడ్ అయితే చాలా షాప్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. మంచి మంచి లైటింగ్స్తో అయితే షాప్స్ అన్నీ చాలా బాగున్నాయి. నేను అలా ఫోన్ పట్టుకొని వెళ్తూ ఉంటే నా బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు చాలా మంది ఫోన్లు అయితే ఇస్తున్నారు, నేను వీడియో తీస్తున్నా అని చూసి. మీరు చూడొచ్చు, వాళ్ళని కూడా గమనించవచ్చు. ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ కూడా అయితే చాలా ఉన్నాయి. నా వెనకాల ఫుడ్ స్టాల్ అయితే ఉంది.
ఇక్కడ మనం చూడొచ్చు, ఇది వచ్చేసరికి పాప్కార్న్ అలాగే పీచు మిఠాయి షాప్ అన్నమాట. మనకి ఎక్కడైనా ఎగ్జిబిషన్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ పీచు మిఠాయి అలాగే ఈ పాప్కార్న్స్ అయితే ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉన్న దగ్గర ఇవన్నీ ఉంటాయి. అన్ని ఎగ్జిబిషన్లు అయితే ఇవి కనిపిస్తూ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఈ షాప్ ఇక్కడైతే చాలా పెద్దది పెట్టారు. అలాగే ఇక్కడ డబ్బాల్లో ఇలా పీచు మిఠాయిని అయితే పెట్టి అమ్ముతున్నారు. అలాగే కొన్ని అయితే తయారు చేసి కూడా అమ్ముతున్నారు అక్కడక్కడ లైవ్లో. అలాగే ఒక సైడ్ అయితే ఇలాగ పీచు మిఠాయిని డబ్బాల్లో పెట్టారు. ఇంకొక సైడ్ వచ్చేసరికి పాప్కార్న్స్ అయితే పెద్ద పెద్ద డబ్బాల్లో అయితే పెట్టారు. వీటన్నిటిని అయితే ఇక్కడ ఇలా అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ కూడా జనాలు ఎక్కువ ఉన్నారు. నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది, చివరికి ఇక్కడికి వెళ్ళాను, అందుకే జనాలు మనకి ఎక్కువగా కనిపించట్లేదు. కాకపోతే పిల్లలు అయితే ఎక్కువగా వచ్చి పాప్కార్న్స్ అయితే అలాగే పీచు మిఠాయిని అయితే ఎక్కువ కొనుక్కొని అయితే వెళ్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇలాగా పాప్కార్న్ కవర్స్ని అయితే కట్టారు. అలాగే పెద్ద పెద్ద డబ్బాల్లో పాప్కార్న్ పోసి ఇలాగా పెట్టారనమాట. ఈ కవర్లు అలాగే డబ్బాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం పీచు మిఠాయి తయారు చేసేది చూడవచ్చు. తయారు చేసింది అయితే తక్కువే అమ్ముతున్నారు. ఆల్రెడీ తయారు చేసి స్టోర్ చేసిన డబ్బాలు అయితే ఎక్కువగా అమ్ముతున్నారు వీళ్ళు. లైవ్లో అయితే చాలా తక్కువగా తయారు చేస్తున్నారు.
ఓవరాల్గా అయితే ఇది ఎగ్జిబిషన్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.